అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో తెలుసా? ప్రేమ లేకుండా నేను బయట ఎన్ని దాన ధర్మాలు చేసినా అది నాకు ప్రయోజనం ఏమి లేదన్నాడు. నీ బంధువులు నువ్వు క్షమించకుండా, వారి యందు నువ్వు ప్రేమ చూపకుండా, నీ పిల్లలు నువ్వు క్షమించకుండా, వారి యందు నువ్వు ప్రేమ చూపకుండా, నీ తోబుట్టులు నువ్వు క్షమించకుండా, వారి యందు నువ్వు ప్రేమ చూపకుండా, నీ యొక్క ఉద్యోగస్తుల్లో లేకపోతే ఎవరైనా నిన్ను గాయపరిచి వారు ఉంటే వారిని పట్ల ప్రేమ లేకుండా నువ్వు కక్షలు, భేదాలు, స్వార్థములు ఇలాంటివన్నీ పెట్టుకుని గనుక నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు కదా, ఏ ప్రయోజనము లేదు. నువ్వు చేయి దాన ధర్మాలు, తప్పు లేదు, మంచిది. కానీ వాటిని చేసేటప్పుడట దేవుడు అంటున్నాడు, ముందు నీ అన్నను నువ్వు ప్రేమిస్తున్నావో లేదో చూసుకో, నీ చెల్లిని నువ్వు ప్రేమిస్తున్నావో లేదో చూసుకో, నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమిస్తున్నావో లేదో చూసుకో, వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నావా లేదో చూసుకో, నీ భార్యని భార్యగా చూస్తున్నావా లేదో, వాళ్ళు ప్రేమిస్తున్నావా లేదో చూసుకో.